ఫిబ్రవరి 14 ఎల్లుండే కదా. మియా ఖలీఫా నా దోస్తు, సన్నీ లియోన్ నా బెస్టీ. ఇంకా దీని మించి నేను ఎక్కువ చెప్పలేను. అసలు స్టోరీ చెప్పు, నీకేంది? నాకు సుఖాన్ని ఇచ్చారు వాళ్ళే. మూడు పచ్చబొట్ల బొమ్మ ముద్దుల గుమ్మ లాయి 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 రే లంబడి బొమ్మ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఓయిన్ అఫీషియల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సారీ ఈ వీడియో చాలా లేట్ అవుతుంది. ఎందుకు అని అంటే కొంచెం వేరే వర్క్లో పడేసి వేరే వర్క్లో ఉండి నేను ఈ వీడియోని ఎడిటింగ్ చేయలేకపోయాను. సారీ, ఈ వీడియో లేట్ అప్లోడ్ అవుతుంది అనుకో. ఎందుకంటే వీడియో కొంచెం క్రేజీ వచ్చింది. అంటే ఐ మీన్ ఎట్లా అంటే మా కాకది కొంచెం లవ్ మ్యాటర్ చెప్పు అంటే ఆయన వేరే విధంగా చెప్తుండు. ఏమంటుండంటే మియా ఖలీఫా సన్ లేన బెస్ట్ ఫ్రెండ్స్, ఆయన లవ్ మ్యాటర్ చెప్పమంటే ఆయన లవ్ది బ్రేక్ అయింది. ఆ బ్రేక్ అయిన దానికి చెప్పు అని అంటే ఆయన చెప్పకుండా వేరే మ్యాటర్ చెప్పిండు. కానీ అందులోనే చాలా ఫన్ వచ్చింది. ఆ ఫన్ మాత్రం మీరు రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. చూడండి, ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే జర వ్యూస్ పోతలేవు. మీరు చూసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్. ఫిబ్రవరి 14 వస్తుంది, మరి ఏంది కథ? గిఫ్ట్ కొన్నావు మరి బాబీకి? బాబియా దీదియా? బాబీ బాబీ ఎవరు, దీది ఎవరు, ఎవరికి ఎవరు? నాకు నేను నాకు తెలిసిన వాళ్ళు మస్తు మంది నా దోస్తులు. నేను వన్ సైడ్ లవర్ని. ఇన్ని రోజులు తిరిగినప్పుడు అడిగానా మరి నీ వన్ సైడ్ లవ్? నా లవ్ ఇద్దరు ముగ్గురు ఉన్నారు, పేర్లు చెప్తా. కావాలంటే గుర్తు పెట్టుకో. నువ్వు ఇట్లా వాళ్ళని చూసినావు చాలా సార్లు. నన్ను చూసినామో గుర్తులే, కానీ నాతో పాటు పరిచయం చేసినావు కదా. అమ్మాయి ఏమైంది? ఫిబ్రవరి 14 ఎల్లుండే కదా. మియా ఖలీఫా నా దోస్తు, సన్నీ లియోన్ నా బెస్టీ. ఇంకా దీని మించి నేను ఎక్కువ చెప్పలేను. ఎందుకు, ఏమైంది? మియా మాలుకోవా నా పాలకోవా. దీని మించి ఇంకా నా వేరే గురించి నాకు గుర్తు లేదు. నేను గుర్తు పెట్టుకోవాల్సిన అవసరము లేదు. ఎందుకు? హ్యాండ్ ఇచ్చిందా? హ్యాండ్ ఇచ్చిందో ఇంకేమైనా ఇచ్చిందేమో, నాకైతే ఏం గుర్తులేదు. కానీ ఇంకేమి ఇచ్చిందా వాడిని నువ్వే పెట్టుకో నాకు చెప్పక అట్లాంటి. కానీ ఏమిచ్చింది చెప్పు, ఏం చేసింది మొత్తానికి? ఏం చేయాలి? నన్ను ఎందుకు చేస్తుంది? అయితే నేనే చేస్తా కదా. ఏమన్నా సడన్ గా నువ్వు ఇంత మాట మాట్లాడేసరికి నేను షాక్ అయిపోతున్నా. షాక్ అవుతున్నావా? ఎందుకు? అరే ప్రతిసారి విష్ చేస్తావు, ఏదైనా ఒక గిఫ్ట్ తీసుకుంటావు. ఇప్పుడు ఏంది నువ్వు ఎవరు లేరు, మియా ఖలీఫా ఉంది, బుర్జ్ ఖలీఫా ఉంది అని చెప్పేసి అంటున్నావు. మరి వాళ్ళందరూ నా బెస్టీలు, నా లవరు. మన వాళ్ళ గురించి నీకెందుకైనా? వాళ్ళ గురించి నీకెందుకంటే నాకు పరిచయం చేసిన గిఫ్ట్ ఏమి ఇస్తున్నావు అని అడుగుతున్నా నేను. అది చెప్పు నాకు, అదే క్లారిటీ కావాలి. నువ్వు గిఫ్ట్ ఏమి ఇస్తున్నావు, ఏం కథ, అది కావాలి మనకి. నువ్వు ఏమని చేసుకో. నేను గిఫ్ట్లు ఇచ్చే టైప్ కాదు, తీసుకునే టైప్. నువ్వు తీసుకునేటి నీ దగ్గర పెట్టుకో, అది నీ పర్సనల్. ఏమని చేసుకో, గవ్వి సంబంధం లే మనకి. 14 అన్నావు కదా, గిఫ్ట్ కొందామని చెప్పి 1 వీక్ బ్యాక్ నువ్వు నాతో ఫోన్ చేసి పోదామని చెప్పేసి అన్నావు. ఇప్పుడు ఏమో వాళ్ళందరు లేరు, నాకు మియా ఖలీఫా, బుర్జ్ ఖలీఫా వీళ్ళు మా బెస్ట్ ఫ్రెండ్లు అని చెప్పి గప్పలు కొడుతున్నావు. అసలు స్టోరీ చెప్పు, నీకేంది? నాకు సుఖాన్ని ఇచ్చారు వాళ్ళే. ఎందుకు లేదా? నాకు సుఖాన్ని ఇచ్చింది వాళ్ళే. బెస్టీలు, నా బుర్జ్ ఖలీఫా, మియా మాలికోవానే ఆ పిల్ల. నీ పాలకోనా? మరి ఏమే నాకు ఎక్స్ అన్నట్టు ఒకరంటూ లేరు, చాలా మంది కౌంట్లెస్. ప్రేమలాగానే చూడాలి, అట్లా చూడొద్దు. అర్థమైందా? నువ్వే అంటావు లేదు భయ్యా ఇట్లా ఉంటది, ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలని చెప్పేసి నాకే చెప్తున్నావు. ఇప్పుడు నువ్వు ఇంతమందిని మళ్ళీ నువ్వు కలుపుకొని వస్తున్నావు అంటే ఏంది పరిస్థితి? నీ పిల్లనికి ఏదో హ్యాండ్ ఇచ్చింది. ఆడపిల్ల అగ్గిపుల్ల. ఎప్పుడు అర్థం కాదు. అంటకపోయిందా నీకు? అంట పెట్టిపోయిందా నేను? అంటే పెట్టి పోయింది. అదే అంట పెట్టిపోయింది అంటున్నా. ఎవరితో మళ్ళా ఎవరితో పోతే తిరుగుతానే ఎవరితో పోయిందా అని.
మరి నీకు ఎందుకు ఈ డౌట్ వచ్చింది? నువ్వు చాలా మూడ్ ఆఫ్ లో ఉన్నావు, అప్సెట్ ఏం లేదు మనం. ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నా అని అనుకుంటున్నా. ఏం హ్యాపీగా ఉన్నావు? ఇన్ని రోజులు ఉన్నా హ్యాపీ వేరే, ఇప్పుడే హ్యాపీ వేరుగా. నువ్వు నిన్ను రోజు రోజు చూస్తుంటే నాకే వేరే విధంగా అనిపిస్తుంది. సింగిల్ గా ఉంటే రాజా, ఒకప్పుడుగా మింగిల్ గా ఉంటేనే బెస్ట్ అని చెప్పేసి అన్నావా? మింగిల్ ఉంటే ఎంగిల్ అవుతావు. ఇప్పుడు ఎంగిల్ అయినావు అని చెప్పి చెప్తున్నావు. ఇప్పుడు మింగిల్ కాదు, సింగిల్ గా ఉన్నా స్ట్రాంగ్ ఉన్నా అని చెప్తున్నా. సింగిల్ 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 సింగారానివే నువ్వు, సింగిల్ 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 సింగిల్. మరి మింగిల్ అన్నావా నువ్వు? 1 వీక్ బ్యాకే నాకు మింగిల్ ఉంటేనే బెస్ట్ అని చెప్పేసి అన్న. ఇప్పుడు సింగిల్ ఉంటే బెస్ట్ అంటారు. ఎందుకు ఈ 1 వీక్ గ్యాప్ లా మీ 6 years ఏమంటారు లవ్ ట్రాక్ లా మీ ఈసారికి ఎందుకు ఇట్లా బ్రేక్ అయింది? అవసరానికి ఒక అబద్ధం, ఇంట్లోతో తిట్లు, ఇవన్నీ నా వల్ల అవ్వట్లేదు. ఎందుకు ఇంకా ఆమెతో తిట్లు, ఇంకా ఆమెకు 1-2 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. ఆరెంజ్ సినిమా చూసిన తర్వాత నాలో ఇంకో ప్రేమికుడు బయటకు మరి 6 సంవత్సరాలు ఎట్లా భరించినావు? మరి అది ప్రేమ అనుకున్నా కాదు, మలేరియా దోమ కుడతా ఉంటది, కుట్టించుకుంటా ఉంటాం. మరి ఎన్నిసార్లు కుట్టించుకున్నావు? జ్వరం వస్తా ఉంటది, పోతా ఉంటది అంటున్నా. వస్తా ఉంటది, పోతా ఉంటది కరెక్టే. కానీ నువ్వు అన్న నీకు ఒకటి అంటూ ఉండాలి కదా, నీకు ఒకటి నీకంటే ఒక స్టేబుల్ గా ఉండాలి కదా. స్టేబుల్ గా ఎవరులేరా? మా అమ్మ నాయన ఉన్నారు చూసుకోనికి నన్ను. వాళ్ళని నేను చూసుకోడానికి నేను. మరి ఇన్ని సంవత్సరాలు ఎవరు తీసుకున్నావు మరి మీ అమ్మ నాయన? నేనే. వాళ్ళు చూసుకోరు, ఇప్పుడు నేను చూడాల్సి వస్తుంది. ఎందుకు? మధ్యలో ఏదైనా స్టోరీ అయితేనే కదా తెలుస్తుంది. నేను అబద్ధాలు అడగ తప్పదు నాకు. అందుకే ఒకసారి చెప్తున్నాను భయ్యా, అమ్మాయి అగ్గిపుల లాంటిదని చెప్పి నువ్వేను. అగ్గిపుల దగ్గరికి ఎంతవరకు పోవాలో అంతవరకే పోవాలి. అట్లా అని చెప్పేసి నువ్వు మొత్తానికి అట్లా ఉంటా అంటే మాత్రం అది కరెక్ట్ కాదు. నీకు చెప్పిన నువ్వే నాతో రన్ను అట్లా ఒకరు పోతే ఒకరు మంచిగా, ఒకరు చెడు పోతే ఇంకొకరు మంచిగా వస్తారు. నువ్వు ఇప్పుడు నీకే చెడు నాకు చెప్పేటోని ఇప్పుడు నేను చెప్తున్నా. ఎందుకు అట్లా? మరి చూసుకోవాలి మంచిగా, ఇంకో ట్రాక్ లో పోతే చూసుకోవట్టే అవుతాయి. దానికి నువ్వు వారం రోజుల నుంచి ఇంత మూడ్ ఆఫ్ లో ఉంటే కష్టం. అట్లా ఇంతకుముందు అవసరానికి ఆరతి పట్టడానికి పోయినా, నా అవసరం ఉంటే నేను ఆరతి పట్టడానికి పోయినా నా పిల్లకి. ఇప్పుడు నీకే ఆరతి పట్టిందా? నన్ను అంట పెట్టింది. అగ్గిపులతో అంట పెట్టి ఆరతి పెట్టిందా నీకు? అట్లా జీవితం కాదు, జస్ట్ ఇప్పుడు మొత్తానికి అయితే ఏమంటున్నావు మళ్ళీ? ఇప్పుడు ఏమంటున్నా? నిజం తెలుసుకో అంటున్నా. నేను ఏం నిజము చెప్పు. నేను వేరే అమ్మాయిని ట్రై చేద్దాం అనుకుంటున్నా. చెయ్యి. వాళ్ళ ఇంటి పేరో వీళ్ళింటి పేరో నాకిపోతావు. వాళ్ళ ఇంటి పేరో వీళ్ళింటి పేరో నాకిపోతావు. వాళ్ళింటి పేరు వీళ్ళింటి పేరు కాదు భయ్యా. నా పిల్ల నిప్పు పాలకూర పప్పు అవుతుంది. అందాల పరంజీ బొమ్మ పాలకూర పప్పు ఫస్ట్ అయింది కాబట్టి ఇప్పుడు చెక్ చేసి మరీ చూస్ చేసుకున్నా. నిప్పుని వదిలిపెట్టొద్దు అని చెప్పేసి. వదిలిపెట్టుకో, పట్టుకో. కాళ్ళ దగ్గర కాలుతుంది. కానీ అట్లా కాలేదు. ఫస్ట్ వెళ్ళిపోయింది నాకు, ఇప్పుడు వచ్చింది మంచిది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఏమన్నా నువ్వు అంటే నువ్వు ఇట్లా సర్టిఫికేషన్ చేస్తున్నావా? ఈ పిల్ల మంచిది, ఈ పిల్లగాడు మంచోడు. ఆ పిల్ల కూడా ఒకసారి మనకి హార్ట్ బ్రేక్ అయినాక నెక్స్ట్ సారి ఇంకా మన లైఫ్ లో చాలా మంది వస్తారు పోతారు. ఫస్ట్ టైం బ్రేక్ అయిందని చెప్పి సెకండ్ టైం బ్రేక్ అవ్వకుండా ఉంటుందా? అది కానీ బ్రేక్ అవుతుంది. బట్ ఏంటంటే చూస్ చేసుకోవాలి. ఇంత గుంపులా ఎంతమంది మంచోళ్ళు, ఎంతమంది చెడ్డోళ్ళు అని చెప్పి చూసుకోవాలి. నేను సెర్చ్ చేసిన, నేను చూసుకున్నా, అరే ఇది మంచిదా అది మంచిదా అని చెప్పి, ఏ దొంగ పుగ్గు లంజ పుగ్గు అని చెప్పి చూసుకున్నా. అట్లా మంచిది అని చెప్పి నేను అనుకున్నా. ఇప్పుడు నువ్వు ఎట్లున్నావు? హ్యాపీగా ఉన్నావా? ఎట్లున్నావు? ఇంకా అమ్మాయికి చెప్పలేను. చెప్పలేవు కాబట్టి ఇప్పుడు ఎట్లున్నావు? ఇల్లు దిల్దారే ఉన్నావు కదా. ఆ పిల్ల రాని గుండెలోకి గుణపాలు చెప్తుంది. డైరీ పెట్టుకోవాలి కదా కొన్ని బ్యాండేజ్ కాదు, చుట్టుకోవాలి.
ఏంటి దారం సుండు. దారం మరి ఇప్పుడు ఏమంటావు చెప్పు, లవ్ చేయాలంట వద్దంటావా? లవ్ చేయకపో అది అంటే నేను ఒకటి అంట కాక, ప్రేమిస్తున్నావు కదా, నీకు ఎవరి మీద అయ్యమ్మ మీద రాని ప్రేమ, ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వాళ్ళ మీద ప్రేమ, వాళ్ళ మీద వాళ్ళ మీద గప్పొరి పిల్ల మా అంటే 6 నెలలు సంవత్సరం ఇట్లా పరిచయమైన పిల్లల మీద ప్రేమ దొమ్మలు తిరుగుతున్నావు. స్కూల్లో చదువు చెప్పిన టీచర్ మీద ప్రేమ లేదా నీకు? ఉండదు. అది చదువురా బాగుపడతావురా బేటా అని చెప్తే వాళ్ళు టీచర్లు, నువ్వు అంటావు నన్ను కొడతావు భయంకరడి, నిన్ను కొడతానే నేను బయటికి రా, అరే సార్గా వేసుకొచ్చినావు నిన్ను ఇట్లా వేస్తా బిడ్డ అని ముచ్చట్లు పెట్టిన రోజులు ఉన్నాయి. వాడు బయటకు వస్తే నమస్తే సార్ అని చేయలేపు పెట్టావు, కానీ వాడు పోతే వాడి మీద కామెంట్ అయితే కొడతావు, సార్ పైన సార్ అని. అంటే వాడు చూపించేది ప్రేమే కదా, నువ్వు బాగుపడాలనే కదా సార్లు కూడా అనేది. బాగుపడాలని కానీ ఇప్పుడు బతుకు నేర్పేది వాళ్ళే, బాగుపడేదని చెప్పేది వాళ్ళే. ఇప్పుడు లాస్ట్ కి ఏమంటున్నావు? ఏమంట, వీలైతే బాగుండు అంట, వీలైతే బాగుండు అంట, భయపడుతూ ఉండు బాగుండు అంట. మరి ఇప్పుడు మా వీడియో చూసే వాళ్ళకి ఏం చెప్తావు చెప్పు నువ్వు? ఏం చెప్పాలి వాళ్ళకు? ఏమో నీ ఎక్స్పీరియన్స్ చెప్పు, ఎట్లుంటది ఏం కథ? కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది చెడు వాళ్ళు ఉన్నారు. మంచి వాళ్ళకి ఏం చెప్తావు, చెడ్డోళ్ళకి ఏం చెప్తావు? మంచి వ్యాలంటైన్స్ డే ఉంది, ఖాళీ దిల్ ఖుషి చేసుకోమని చెప్తా. చెడ్డోళ్ళకి ఏం చెప్తా, మళ్ళా దాని జోలు పోకండి భయ్ అని చెప్తా. చెడ్డోళ్ళకి ఏం చెప్తా, మళ్ళా దాని జోలు పోకండి భయ్ అని చెప్తా. పేదోడంటే నీకు ఎందుకు ప్రేమయ్యా, చూడగనే సుట్టమై మట్టి చేతులు. దీమించి ఇంకో మనకు సింపుల్ భయ్, పెద్ద పెద్ద బాడీ డైలాగులు కొట్టి పెద్ద పెద్ద రాత రాసుకొని కూర్చునే అవసరం లేదు. ఇక్కడ ఏమనిపిస్తే అక్కడ చెప్పేసేయాలి, అంతేగా. మరి అట్లాంటప్పుడు అది దొంగ అయినా సరే కానీ మళ్ళీ అదే కావాలనుకుంటారు, ఎందుకట్లా? అది ఎట్లుంటది అంటే, గజ్జి మనిషికి ఒకసారి పట్టిందనుకో, దానికి టాబ్లెట్లు వాడలేదనుకో, కంటిన్యూ గీక్తేనే ఉంటావు, మజా అట్లా దక్కుతా ఉంటది. కొన్ని తెలుసుకోవాలి, కొన్ని సార్లు ఆలోచిస్తే లవ్ చేయాలంటే భయం అయిపోతుంది. ఎందుకు మళ్ళా ఇట్లా లవ్ చేసి ఒకసారి మోసపోయినా కదా మళ్ళీ ఎందుకు లవ్ చేయాలనిపిస్తుంది. ఏది అమ్మాయి దునియాలో ఇంతమంది ఉన్నారు, ఎవరైనా ఒకరు మంచిగా దొరకాలని చెప్పి అట్లా అనిపిస్తుంది. చేయడం కరెక్టా వద్దా నాకు అసలు. బతికి ఉంటే బస్ స్టాండ్ పల్లీలో మనకు బతకవచ్చు. ఈ లవ్డా అని పోయినాం అనుకో, వాళ్ళ ఇంటి పేరు నాకపోతా అని చెప్పినా కదా ఆల్రెడీ, అట్లా ఉంటుంది. జీవితం సంకనాగిపోయింది ఆల్రెడీ. నమ్ముకో, నిన్ను నీ వాళ్ళు నా వాళ్ళు అనుకుంటావు వీడు, వాళ్ళని నమ్ముకో. ఇప్పుడు నువ్వు నా వాడమే అనుకోని నీకు వచ్చిన బాధ చెప్తున్నా, కొంచెం అడుగుతున్నా, నీకు సజెషన్ ఇస్తామనుకున్నా కానీ సజెషన్ చెప్పింది నేను ఇప్పుడు. అంటే ఏం చెయ్యొద్దు, ఖాళీ ఉండాలి, చెయ్యి అని చెప్పాను. నచ్చితే ప్రేమించు, నచ్చకపోతే గమ్మున ఉండు అని చెప్తున్నా. వాళ్ళ మనోభావాలు దెబ్బతీయక అని చెప్తున్నా. సరే నువ్వు చెప్పిన మాట మీద ఉంటా. మరి ఇక నిలబడతావు ఏంది మాట మీద వాళ్ళు నిలబడతారు, కానీ ఇప్పుడు రేపే ఉండరు, వాళ్ళు ఏ మాట మీద ఉంటారు. కానీ చూద్దాం ఇంకా ఏమైతుందో చూద్దాంలే మరి. సరే కానీ రైట్ మళ్ళా రైట్.